భరత్, రేపు కేబినెట్ అత్యవసర మీటింగ్ జరగబోతుంది. దీనిపై రేపేమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా మీటింగ్ లో? సో ఒకటి 3వ తేదీ కేబినెట్ జరిగింది. సో కేబినెట్ అని నిన్న ఉదయం డిసైడ్ చేశారు. డెఫినెట్ గా కాళేశ్వరంలో ఇప్పుడున్న సమస్య మీద నీళ్లు ఎత్తిపోయాలా వద్దా అన్న అంశం మీద ఖచ్చితంగా కేబినెట్ సమావేశం చర్చ జరుగుతుంది. రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, నిన్న జీ తెలుగు న్యూస్ షోలో డిఎన్ఏ షోలోనే వెదిర శ్రీరామ్ గతంలో కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఉండే ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు వాటర్ మేనేజ్మెంట్ లో సలహాదారుగా ఆయన ఉన్నారు. సో ఇప్పుడు మహారాష్ట్రకు మే 26వ తేదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఏమని? ఈ తుమ్మిడిహెట్టి బ్యారేజీ మీద చర్చించేందుకు సమయం ఇవ్వాలని చెప్పి లెటర్ రాశారు. సో ఇప్పుడు ఎంతో దాదాపు 50 days అవుతోంది. సో అయితే వారం రోజుల తర్వాత ఎటువంటి రిప్లై రాకపోవడంతో రేవంత్ రెడ్డి మేము అడిగినా సరే సమయం ఇవ్వట్లేదు, కిషన్ రెడ్డి జోక్యం చేసుకోవాలి, బడి సంజయ్ జోక్యం చేసుకోవాలి అని అన్నారు. కానీ అక్కడ అసెంబ్లీ సెషన్ జరిగింది, రకరకాల ఇష్యూస్ ఉండే. సో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పిలుస్తారు చర్చలకు అని తెలుస్తోంది. నిన్న జీ తెలుగు న్యూస్ మన డిఎన్ఏ షోలోనే వెదిరి శ్రీరామ్ చాలా క్లారిటీగా చెప్పారు. ఏంటంటే మహారాష్ట్ర సీఎంతో వారం రోజుల లోపల చర్చలు ఉంటాయని చెప్పారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే కన్ఫర్మ్ చేశారు. సో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ఒక విధంగా మహారాష్ట్రతో ఎంత 152 అడుగులు అయితే అడుగుతుంది తెలంగాణ ప్రభుత్వం. వాళ్ళు 149 అంగీకరిస్తారా, 150 అంగీకరిస్తారా, ఎంతకు అంగీకరిస్తారు, ఏం చేస్తారు, ఎట్లా అన్నది ఒకటి. రెండవది, ఇప్పటి సీజన్లో ఏం చెయ్యాలి, ఇప్పుడున్న పరిస్థితిలో ఏం మార్గాలు ఉన్నాయి, నీటిని లిఫ్ట్ చేయొచ్చా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. బహుశా ఇరిగేషన్ అఫీషియల్స్తో కూడా దీంతో చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వర్షాలు లేవు. నెక్స్ట్ 2-3 రోజులు వర్షాలు ఉంటాయి. ఎల్లుండి నుంచి కొంచెం వర్షాలు ఇవాళ కొంచెం పడుతున్నాయి, బట్ అవి సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే ఇప్పుడు దాదాపు లోటు వర్షపాతం 35 to 40% లోటు వర్షపాతం ఓవరాల్ గా స్టేట్ లో ఉంది. రాష్ట్రం మొత్తం మీద ఇవాళకి చూస్తే 35% లోటు వర్షపాతం, 35% డెఫిసిట్ రెయిన్ఫాల్ యావరేజ్ గా ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే 50-60% కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉన్న సిచ్యువేషన్ లో దుర్భిక్ష పరిస్థితులు అనాలి, ఇది కరువు కాదు, దుర్భిక్షం అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ వర్షం కొంచెం ఏదో పడ్డది, బట్ ఈ తుంపిర్లు, ఈ జల్లులు ఏం సరిపోవు. పడాల్సింది 20 సెంటీమీటర్ల వర్షపాతాలు పడితేనే ఏమన్నా కవర్ అవుతుంది తప్ప ఇప్పుడు పడుతున్న వర్షాలతో ఏమంటారు ఊదు కాలదు, పీరు లేవదు అన్నట్టు. దీనివల్ల వ్యవసాయానికి పక్కన పెడితే తాగునీటికి కూడా పెద్దగా ఏం లాభం చేకూరే పరిస్థితి ఉండదు. సో అందుకని బహుశా క్యాబినెట్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే నీళ్లను ఇప్పుడు లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎన్డీఎస్సీ క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్లు ఆన్ చేయబోమని ప్రభుత్వం చెప్తోంది. మరి ఆ క్లియరెన్స్ రావడానికి ఎంత టైం? సో ఎన్డీఎస్సీని మళ్ళొకసారి మరి కేబినెట్ అడుగుద్దేమో. కేబినెట్ పెట్టి ఎన్డీఎస్సీని మేము లిఫ్ట్ చేయొచ్చా నీళ్ళని ఒపీనియన్ అడుగుమంటున్నారు కదా. అప్పుడున్న పరిస్థితిలో ఎన్డీఎస్సీ చెప్పింది నీటిని నిల్వ ఉంచొద్దు, ఈ 3 డ్యామ్ల గేట్లు కూడా తెరిచి ఉంచాలని చెప్పి. సో ప్రభుత్వం తరపు నుంచి ఒక ఎఫర్ట్ చేస్తారేమో ఎన్డీఎస్సీకు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మళ్ళీ అడుగుతారేమో ఇటు నీటిని లిఫ్ట్ చేయొచ్చా, ఇట్లా మాకు చాలా ఎల్నినో లాంటి తీవ్రమైన పరిస్థితి ఉంది, మరి రిస్క్ ఉంటుందా దీనికి అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అడుగుతారేమో తెలీదు. కేబినెట్ అంటే ఒక కాళేశ్వరం ఇష్యూ కాదు, ఇంకా వేరే ఇష్యూస్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అంటున్నారు, ఇంకా చాలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. కానీ ఎస్ఐఆర్ అయిపోయింది, జాబితాలు ఖరారు కానీ ఏం చేయరాదు. ఎందుకంటే ఎస్ఐఆర్తో ఇప్పుడు చాలా ఓట్లు అటు ఇటు మార్పు చేర్పులు కూడా చేయాల్సి ఉంది కాబట్టి మరి ఏం జరుగుతుందని చూడాలి. బట్ ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారో విందాం. ఇవాళ ఆయన మాట్లాడారు, ఒకసారి ఏమన్నారో విందాం. వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవుపడుతుంది.
మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే, అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడ్డ షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు పెంచింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. మరి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడి ఎత్తు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ ఇక్కడ కూడా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా మరి మిత్రులు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. గతంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పని పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతోని సీతారామ సాగర్ ప్రాజెక్టు, 4,000 కోట్లతోని సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి నాయకత్వంలో, అదేవిధంగా మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మరి ఈ ఇరిగేషన్ సో ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పర్యటించారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే అక్కడ కొంత దేవాదుల ద్వారా నీళ్ళిచ్చే ప్రయత్నం, మిగతా వాటి ద్వారా నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే నిన్న వెదరే శ్రీరామ్ మహారాష్ట్రతో సమావేశం గురించి ఏమన్నారో ఒకసారి విందాం. జూలైకి అయిపోయింది అసెంబ్లీ సెషన్. సో ఎనీ టైమ్ నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్ లో ఎనీ టైమ్ ఫడ్నవీస్ గారు పిలుద్దాము, మాట్లాడదామని అన్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నాకు తెలిసి వచ్చే వారం రోజుల్లోపు రేవంత్ రెడ్డి సమావేశం ఉండొచ్చు, వారం 10 రోజుల్లో, వారం 2 వారాలలో. ఎందుకంటే నేను అంత ఖచ్చితంగా ఇప్పుడు సీఎం వారి టైం లైన్ బట్టి వారు ఇస్తారు. నాతో అన్నది ఏంటంటే అంటే అక్కడ మా ఆఫీసర్స్ మంచి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. అంటే మాతోటి డిస్కషన్ లో అన్నారు, అంతే అఫీషియల్ గా వాళ్ళు రాస్తే కదా. వారం 10 రోజుల్లోనో 15 రోజుల్లో కలవడానికైతే అంగీకరించారు దేవేంద్ర ఫడ్నవీస్. అసెంబ్లీ సెషన్ అయిపోయినాక 1 to 2 వీక్స్ లో మనం పిలుద్దాం, మాట్లాడదాము. ఈ లోపల డిపార్ట్మెంట్ ను దానిలో ఉన్న టెక్నికల్ స్టూడెంట్స్ మొత్తం రాయమన్నారు. డిపార్ట్మెంట్ రాస్తా ఉంది, అవన్నీ కూడా రెడీగా ఉంటాయి. మన కాలర్ రెడీగా ఉన్నారు ఒకరు నల్గొండ. సో నిన్న మన డిఎన్ఏ షోలోనే చెప్పారు వెదర్ శ్రీరామ్ మహారాష్ట్రతో మీటింగ్ ఉంటుందని. సో మహారాష్ట్రతో మీటింగ్ లో ఎట్లా ఉండాలి తుమ్మిడిహెట్టి అంశంలో, ప్లస్ ఎన్డీఎస్ఏకి ఏమైనా రికమెండ్ చేస్తారా, మరొకసారి రాస్తారా రాష్ట్ర ప్రభుత్వం? ఇక్కడ బీఆర్ఎస్ బ్లేమ్ చేస్తుంది, రైతులు వాటర్ కావాలని కోరుకుంటున్నారు. సో ప్రభుత్వం ఎందుకు బ్లేమ్ కావాలి? ప్రభుత్వం కనుక ఎన్డీఎస్ఏకి మరొకసారి రాసి మేము ఇట్లా నీటిని లిఫ్ట్ చేయొచ్చా మేడిగడ్డ దగ్గర అని అడిగితే గనక, ఇప్పుడు వర్షాలు లేవు, 35% డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. ఎన్డీఎస్సీ చెప్పింది అనుకోండి, రిస్క్ వద్దు అన్నారు అనుకోండి, చేయరు. చేస్తే ఎన్డీఎస్సీ చేయమని చెప్తే చేస్తారేమో, ఎన్డీఎస్సీ చేయమని గిట్ట చెప్తే చేస్తారేమో, ఎందుకంటే ఎన్డీఎస్సీ చెప్పింది కాబట్టి మేము చేస్తామని గిట్ట అంటారేమో. సో ఈ సీజన్ మొత్తం కూడా వాష్ అవుట్ అయ్యేటట్టు ఉంది ఎల్లంపల్లికి. ఎందుకంటే నెక్స్ట్ 4-5 డేస్ వర్షాలు కూడా పెద్ద, ఎల్లంపల్లికి వరద వస్తే మాత్రమే ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కూడా వరద తగ్గిందట, 18,000 క్యూసెక్లకు తగ్గిందట. ఇంతకుముందు 1,00,000 క్యూసెక్లు ఉండే. కానీ మళ్ళీ ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో వర్షాలు ఉన్నాయి, కానీ మళ్ళీ పెరిగేందుకు ఛాన్స్ ఉంది. 1,00,000 క్యూసెక్ల వరద ఆ మేడిగడ్డ దగ్గర కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు 1 టీఎంసీ కూడా లిఫ్ట్ చేయరాని సిచ్యువేషన్ మేడిగడ్డ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో మళ్ళీ వర్షాలు పెడితే మళ్ళీ వస్తాయి, ఎందుకంటే అక్కడ నిరంతరం వరద ఉండే ప్రాంతమే. ఈ 2-3 రోజుల్లో అల్పపీడనం వల్ల ఛత్తీస్గఢ్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి కాబట్టి మేబీ దాని గురించి ఆలోచించవచ్చు. మాట్లాడదామంటే రేపటి క్యాబినెట్ మీటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ మీటింగ్. రైతులైతే హోప్స్ పెట్టుకున్నారు చాలా, క్యాబినెట్ ఎన్డీఎస్సీకి రాసి సాధ్యమైన త్వరగా ఏదో విధంగా వాటర్ వచ్చేలా ప్రయత్నం చేస్తుందని చెప్పి. సో మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతారు. శరత్ గారు సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో రేపు 3 గంటల క్యాబినెట్ మీటింగ్ ఉంది, మనకు తెలియదు, ఎజెండా తెలియదు.
డిస్కస్ అయితే చేస్తారని అనుకుంటున్నాం సార్ ఒక విధంగా అత్యవసరంగానే పెట్టినట్టు